హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీవ్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. మనుషులు వారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఫేస్ చేసే ధైర్యం లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఈ ఆత్మహత్య పాపం అని తెలిసిన పరిస్థితుల ప్రభావాల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి మనం రోజు టీవీస్లోనూ మరియు పేపర్స్లోనూ చూస్తున్నాం అండ్ వింటున్నాం. మరి ఈ ఆత్మహత్య అన్నది మనుషులు మాత్రమే చేసుకుంటారు అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. నేను చెప్పే ఈ విషయం విన్న తరువాత మీరు నాలుక ఖర్చుకోక తప్పదు. మనుషులు కాకుండా ఇంకెవరు ఆత్మహత్య చేసుకుంటారు అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. మరి ఈ వీడియో చూసే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఈ ప్రపంచంలో ఉన్న అందమైన జీవరాశుల్లో పక్షులు ముందు వరుసలో ఉంటాయండి. ఈ పక్షుల మీద ఎంతో మంది కవులు చాలా కవిత్వాలు కూడా రాశారు. మరి అటువంటి అందమైన పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయంటే చాలా ఆశ్చర్యంగా, కొంచెం జాలిగా కూడా ఉంది కదా. కానీ ఇది నమ్మలేని నిజం. ఈ పక్షులు ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఇలా ఆత్మహత్య చేసుకుంటాయండి. ఆ ప్లేస్ ఎక్కడో లేదు, మన ఇండియాలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాంలో అతిపెద్ద సిటీలలో ఒకటైన గౌహతికి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో జటింగా అనే ఒక విలేజ్ ఉందండి. ఇది ఎత్తైన కొండల మధ్య పచ్చటి వాతావరణంతో చాలా అందంగా ఉంటుంది. కానీ ఇంత అందమైన విలేజ్ ఎంతో విషాదానికి స్పాట్గా మారిందండి. ఎగ్జాక్ట్గా ఈ విలేజ్ దగ్గరే కొన్ని వేల పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. కానీ ఆ వింత కేవలం సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలల్లో రాత్రి 6:30 నుంచి 10 గంటల మధ్యలో ఎక్కువగా జరుగుతాయంట. ఈ విలేజ్లో రోజు రాత్రి అయ్యేటప్పటికీ ఈ పక్షులు అక్కడ ఉన్న ఇళ్ల మీద మరియు పొలాల్లో వందల సంఖ్యలో పడి చనిపోతాయంటండి. అది కూడా అమావాస్య రాత్రుల్లో ఎక్కువగా ఈ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయంట. ఈ విధంగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుందట. సో ఇక్కడ ఉన్న ప్రజలు ఆకాశంలో తిరుగుతున్న దుష్ట శక్తుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు. కానీ చాలా మంది విద్యావంతులు మరియు సైంటిస్టులు ఇది కేవలం అక్కడ వాతావరణంలో వచ్చే ఏదో మార్పు వలన ఇలా జరుగుతుందని వాదిస్తున్నారు. ఇక్కడ జరిగే ఈ వింతని ప్రపంచానికి ముందర చెప్పింది మాత్రం ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గి అనే న్యాచురలిస్ట్ అండి. ఈయన 1960లలో సలీం అలీ అనే ఆరెంథాలజిస్ట్తో ఈ పక్షుల ఆత్మహత్యపై చాలా పరిశోధనలు చేశారంట. వారు పరిశోధించి చెప్పిన దాని ప్రకారం ఆ కొండలపై చాలా వేగవంతమైన మరియు ఎక్కువ ఒత్తిడి కలిగించే గాలులు వీస్తాయని, సో దానివల్ల పక్షులు తట్టుకోలేక విలేజ్లో కనపడే లైట్స్ వెలుతురికి ఆకర్షించబడి ఎలాగైనా అక్కడి నుండి బయటపడదామా అని అటువైపుగా వస్తాయంట. అప్పుడు అక్కడే ఉన్న వెదురు చెట్లుకి తగిలి గాయాల పాలై చనిపోతాయని చెప్పారంటండి. కానీ వారు చెప్పిన ఈ థియరీని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేకపోయారండి. వీరి తరువాత ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మరియు చాలా మంది ప్రైవేట్ సైంటిస్టులు ఇంచుమించు ఇదే రకమైన థియరీని చెప్పినా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయలేకపోయారంట. దానివల్ల ఇప్పటికీ ఇదొక మిస్టరీగానే ఉండిపోయిందండి. సో ఫ్రెండ్స్, కనీసం ఫ్యూచర్లో అయినా ఈ మిస్టరీని ఛేదించి ఈ సమస్యకు ఒక పరిష్కారం మన సైంటిస్టులు చూపిస్తారని ఆశిద్దాం. మరి ఈ వీడియో మీకు బాగా ఆశ్చర్యంగా మరియు ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తానండి. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.